జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు అయోధ్యలో శ్రీరామాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భక్తులు, పరిసర గ్రామాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం మహామండపంలో శ్రీ స్వామివార్లు, అమ్మవార్లను ఆశీనులు చేసి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు సమిష్టిగా పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అనంతరం ప్రసాదం, తదుపరి అన్నప్రసాద భవనం నందు భక్తులతో పాటు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ కూడా కార్యక్రమం పూర్తవడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా శ్రీ మద్దాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు అయోధ్యలో శ్రీరామాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భక్తులు, పరిసర గ్రామాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం మహామండపంలో శ్రీ స్వామివార్లు, అమ్మవార్లను ఆశీనులు చేసి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు సమిష్టిగా పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అనంతరం ప్రసాదం, తదుపరి అన్నప్రసాద భవనం నందు భక్తులతో పాటు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ కూడా కార్యక్రమం పూర్తవడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా శ్రీ మద్దాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు అయోధ్యలో శ్రీరామాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.